Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss SSC CGL 2023 prelims ancient history previous year questions. సో ఎగ్జామ్లో మనం ఆల్రెడీ మొత్తం 40 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పాను. లాస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ చెప్పాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో ఇంకొక 10 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. See the first question. Tamladu is a festival celebrated by the Buddhist community of which Indian state? బేసిక్ ఇది ఫెస్టివల్స్లో అడగాల్సిన క్వశ్చన్, బట్ మన ఏన్షియంట్ హిస్టరీలో పెట్టాం బికాస్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ వాళ్ళని ఉండడం వల్ల. సో ఏంటమ్మా ఇది? అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో ఏంటో చూద్దాం ఒకసారి. తామ్లాడు ఫెస్టివల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ అండ్ పాపులర్ ఫెస్టివల్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. It is celebrated in Lohit district of the state by the Digaru Mushmis tribe. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ ఫెస్టివల్ని ఎవరు జరుపుకుంటారు అంటే లోహిత్ డిస్ట్రిక్ట్ విచ్ ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, బట్ ఇట్ ఈజ్ బై ద విచ్ ట్రైబ్? దిగరు మిష్మిస్ ట్రైబ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. Iron mines in Jharkhand attributed to the rise of which of the following kingdoms in ancient India? సో చాలా మందికి క్వశ్చన్ చూడగానే అర్థం కాదు, ఇదేంటిది ఐరన్ మైన్స్కి కింగ్డమ్స్కి ఏంటి సంబంధం, ఇట్లా ఉంటుంది. సో కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటో నేను చెప్తాను చూడండి. మహాజనపదాస్ ఉన్నాయి కదా, ఆ మహాజనపదాస్లో మగధ అనే ఒక మహాజనపద ఉంది. ఓకే, ద రైజ్ ఆఫ్ మగధ కింగ్డమ్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు ద ఐరన్ మైన్స్ ఇన్ జార్ఖండ్. ఎందుకు అంటే మగధ కింగ్డమ్ అనేది, మగధ రాజ్యం అంత ఎందుకు రైజ్ అయింది అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి జార్ఖండ్లో ఉన్న ఐరన్ మైన్స్. ఓకే, ద ఐరన్ ఓర్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ రీజన్ వాజ్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ వాజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ వెపన్స్ అండ్ టూల్స్. సో దేశం మొత్తంలోని చాలా వరకు వెపన్స్ కానీ టూల్స్ కానీ ఎక్కువగా ఈ హై క్వాలిటీ ఉన్న ఈ ఐరన్తోనే అప్పట్లో చేసేవాళ్ళు అనమాట. సో అందువల్ల ఈ మగధ రాజ్యానికి చాలా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉండేవి. వీళ్ళకి ఎదుగుదలకి ఇది ఎక్కువ తోడ్పడింది అనమాట. సో మగధ కింగ్డమ్ యూజ్డ్ దిస్ టు ఇట్స్ అడ్వాంటేజ్ అండ్ బికేమ్ ఏ పవర్ఫుల్ కింగ్డమ్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మగధ. So out of 16 Mahajanapadaslo, Magadha Mahajanapada is also very powerful. Okay, option B. Next, third one chudandi. Third question. During the later Vedic period, which of the following varnas primarily engaged in agriculture, animal husbandry and trade? సో అందరికీ తెలుసు లేటర్ వేదిక్ పీరియడ్లో ఉన్న 4 వర్ణాస్ ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో దాంట్లోని అగ్రికల్చర్ని ఎక్కువ లేకపోతే ట్రేడ్ వీటిలో ఎక్కువ ఎవరున్నారు అందరికీ తెలుసు, వైశ్యాస్. అవునా కదా, వైశ్య కమ్యూనిటీస్ అనేవాళ్ళు ట్రేడ్, అగ్రికల్చర్ వీటిలో ఉండేవాళ్ళు. సో ఒక్కసారి మనం అంతా చూద్దాం. ఓకే, there are 4 varnas in which society came to be divided were brahmana, kshatriya, vaishya, sudras. సో ఒక్కొక్క వర్ణ గురించి చూద్దాం. దాని గురించి ఎందుకు ఈ 4 వర్ణాస్ వచ్చాయి కూడా ఒకసారి చూద్దాం. ద గ్రోయింగ్ నెంబర్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ రిచువల్స్ డ్యూరింగ్ ద పీరియడ్ మేడ్ ద బ్రాహ్మణాస్ వెరీ పవర్ఫుల్. మీరు చూస్తే ఈ వేదిక్ పీరియడ్లోని బ్రాహ్మణాస్ ఎందుకు పవర్ఫుల్ అంటారు? They are the main people who told how to make a ritual. Okay, they are the main people అన్నమాట. సో కాబట్టి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉండేది. ఓకే, అండ్ దే కండక్టెడ్ వేరియస్ రిచువల్స్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఆపరేషన్. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ చేయడానికి స్టార్ట్ చేసేటప్పుడు కూడాను కొన్ని పూజలు, కొన్ని రిచువల్స్ చేసేవాళ్ళు. అవి కూడా ఎవరు చేసేవాళ్ళు? బ్రాహ్మణస్. సో అప్పట్లో మెయిన్ థింగ్ అగ్రికల్చర్. ఆ అగ్రికల్చర్లో ప్రతిదీ చేయడానికి కూడా వాళ్ళే ఇంకా భాగం కాబట్టి దే ఆర్ వెరీ పవర్ఫుల్. అండ్ దిస్ మేడ్ దెమ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద 4 వర్ణాస్. ఓకే, దట్ ఈస్ అబౌట్ బ్రాహ్మణాస్. అండ్ క్షత్రియాస్ గురించి చూసుకుంటే దే ఆర్ నెక్స్ట్ ఇన్ ద సోషల్ హైరార్కీ అండ్ దే ఆర్ ద రూలర్స్. రాజులందరూ కూడా క్షత్రియాస్ అనమాట. దే అలాంగ్ విత్ బ్రాహ్మణాస్ కంట్రోల్డ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
సో రాజు ఎవరిని హెల్ప్ తీసుకునేవాడంటే ఈ బ్రాహ్మణాస్ హెల్ప్ తీసుకుని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేదంతా డిస్కస్ చేసేవాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేవాళ్ళు వైశ్యాస్. దే ఆర్ ద మోస్ట్ న్యూమరస్ వర్ణ అండ్ దే వర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ అండ్ ఆర్టిజనల్ యాక్టివిటీస్. వృత్తి, వ్యాపారం ఇవన్నీ కూడా వైశ్యాస్ చేసేవాళ్ళు. ఓకే. బ్రాహ్మణాస్ అండ్ క్షత్రియాస్ వర్ డిపెండెంట్ ఆన్ ద ట్రిబ్యూట్స్ ఆర్ గిఫ్ట్స్ అండ్ ట్యాక్సెస్ పెయిడ్ టు దెమ్ బై వైశ్యాస్. సో వైశ్యాస్ వల్లే డబ్బులు వచ్చేది. సో వైశ్యాస్లోని ఇప్పుడు బ్రాహ్మణులకి ఏమి ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేసిన రిచువల్స్కి వాటికి. మరి రాజులకి ఏమి ఇచ్చేవాళ్ళు, పన్నులు కట్టేవాళ్ళు, ట్యాక్సెస్. సో దట్స్ వై దే ఆర్ ద మెయిన్ థింగ్స్ అండ్ దే ఆర్ నాట్ డిపెండెంట్, బట్ పైన రెండు కూడాను వీటి మీద డిపెండెంట్. నెక్స్ట్ శూద్రాస్. దీస్ ఆర్ ద ఫోర్త్ వర్ణ అండ్ దే వర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద సోషల్ హైరార్కీ అండ్ దే వర్ అర్డైన్ టు బి ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద 3 అప్పర్ వర్ణాస్. వాళ్ళ పని ఏంటంటే పైన ఉన్న 3 వర్గాలకి లేకపోతే 3 వర్ణాలకి వాళ్ళకి పని చేయడం, శూద్రాస్ అనేది చెప్పేవాళ్ళు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ట్రేడ్ అగ్రికల్చర్లో ఎవరున్నారు, వైశ్యాస్. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ వన్. Which Kushan ruler was famous in history as a great patron of Buddhism and organized the 4th Buddhist Council? సో మీరు కనుక చదువుంటే మన మెటీరియల్ ఈజీగా పెట్టేస్తారు. బుద్ధిజంలోని ఒక్కొక్క బుద్ధిస్ట్ కౌన్సిల్ ఒక్కొక్కరు ఆర్గనైజ్ చేశారు. సో కనిష్క. ఓకే, ద ఆన్సర్ ఈజ్ కనిష్క. సో ఒకసారి చూద్దాం మనం. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి మొత్తంగా 4 జరిగాయి. ఓకే. ఫస్ట్ ఎవరు చేశారు అంటే అజాతశత్రు, హూ ఈస్ ద కింగ్ ఆఫ్ మగధ. ప్రిసైడెడ్ బై అంటే ఏంటంటే ఇప్పుడు అక్కడ కూర్చుంటారు అనమాట. దే ఆర్ ద మెయిన్ పర్సన్ ఇన్ దట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకే. సో ప్రిసైడెడ్ బై మహాకశ్యప. ఎక్కడ జరిగింది అంటే రాజగృహ. అదే సెకండ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ బై ప్యాటర్నైజ్డ్ ఆర్ ఆర్గనైజ్డ్ బై కాలశోక, కింగ్ ఆఫ్ శిశునాగా డైనాసిటీ. అండ్ ఎక్కడ జరిగింది, వైశాలిలో జరిగింది. ఎవరు కూర్చున్నారు అక్కడ, ఎవరు ప్రిసైడ్ చేశారు, సబ్బకం. ఓకే. ప్రతి బుద్ధిస్ట్ కౌన్సిల్లో కూడాను ఒక పర్పజ్ ఉంటుందన్నమాట, ఎందుకు ఈ కౌన్సిల్ పెడుతున్నాము. ఫస్ట్ దాని గురించి చూసుకుంటే ఇట్స్ పర్పజ్ ఈజ్ టు మెయింటైన్ ప్యూరిటీ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధుని టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెయింటైన్ చేయడం గురించి ఫస్ట్ది. సెకండ్ వచ్చేసరికి రీస్టోర్ ద ప్యూరిటీ అండ్ బుద్ధిస్ట్ ఐడియల్స్, రీస్టోర్ చేయడం. అప్పటికే కొంత తగ్గిపోయినట్టు అనిపించి వాళ్ళు రీస్టోర్ చేయడం కోసం సెకండ్ కౌన్సిల్ పెట్టారు. అదే థర్డ్ కౌన్సిల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ద ఫైనల్ వెర్షన్ ఆఫ్ త్రిపీటకాస్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ దిస్. అంటే త్రిపీటకాస్ ఉన్నాయి కదా బుద్ధిజంవి, అవి ఈ కౌన్సిల్లోని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు ప్రిసైడ్ చేశారంటే మొగలిపుత్ర తిస్సా. ఇతన్ని ఉపగుప్త అని కూడా పిలుస్తారు. ఇతను అశోకుడిని బుద్ధిస్ట్గా కన్వర్ట్ చేసిన మెయిన్ పర్సన్ మొగలిపుత్ర. అండ్ ఈ ఆల్సో కంపోజ్డ్ అభిధమ్మ పీఠక. 3 పీఠకాలు ఉన్నాయి కదా, దాంట్లో అభిధమ్మ పీఠక రాసింది కూడాను ఈ మొగలిపుత్ర తిస్సా. ఎవరు ప్యాటర్నైజ్ చేశారు, అశోకుడు. ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఇది అశోకుడు. సో మీకు ఒక క్వశ్చన్ అడగచ్చు, అశోక ఆర్గనైజ్డ్ విచ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే థర్డ్ కౌన్సిల్. ఎక్కడ, అశోక మౌర్యన్ యొక్క క్యాపిటల్ దట్ ఈస్ పాటలీపుత్ర. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ వచ్చేసరికి డ్యూరింగ్ దిస్ ఫస్ట్ స్ప్లిట్ వాజ్ హ్యాపెండ్. ఒక స్ప్లిట్ జరిగింది మనకి ఇక్కడ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బుద్ధిజం కనుక మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే స్ప్లిట్స్ జరిగాయి. ఫస్ట్ స్ప్లిట్ జరిగింది ఎప్పుడు అంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో జరిగింది. ఓకే. ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు, కనిష్క అంటే కుషాన్స్. ఓకే. ఎక్కడ, శ్రీనగర్లో కుందలవన అని పేరు అంటారు దాన్ని, పాత పేరు కుందలవనం. ఓకే. ఎవరు దాన్ని ప్రిసైడ్ చేశారు, వసుమిత్ర అండ్ అశ్వఘోష. వీళ్ళిద్దరూ అప్పుడు ఉన్నారు. అప్పటికే ఒక స్ప్లిట్ జరిగిపోయింది, మహాయాన అండ్ హీనాయాన బుద్ధిజం అనేది అక్కడికి స్ప్లిట్ జరిగిపోయింది అప్పటికి. ఓకే. అందుకే ఇద్దరు ఇక్కడ ప్రిసైడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4th కౌన్సిల్ విట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై కనిష్క. ఓకే. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కనిష్క. ఓకే. నెక్స్ట్ వన్, 5th వన్ చూడండి. ద మెయిన్ ఆర్ చెఫ్ సోషల్ యూనిట్ ఆఫ్ ద ఆరియన్స్. మెయిన్ యూనిట్. సో ఆరియన్స్ గురించి వచ్చేసరికి మీకు జన, రాజ ఇవన్నీ కూడా ఉంటాయి. సో చూడండి,
వేదిక్ పీరియడ్లోని సొసైటీ గురించి మాట్లాడుకుంటే ఫ్యామిలీ వాజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ద రిగ్వేదిక్ సొసైటీ అండ్ ద జన వాజ్ ద లార్జెస్ట్ సోషల్ యూనిట్. ఇట్ ఈస్ ద మెయిన్ సోషల్ యూనిట్. జన అంటే జనాలు అంతే, ప్రజలు అంతే, అలా అనుకోండి అంతే, ఇంకేం లేదు. సో కాబట్టి మనకి ఆప్షన్లో ఎక్కడైనా జన ఉంటే అదే ఆన్సర్, గణ కాదమ్మా జన. ఓకే, రాజ్ అనేవాడు మెయిన్ యూనిట్ కాదు. ఓకే, మెయిన్ సోషల్ యూనిట్ ఈజ్ జన. ఓకే, నెక్స్ట్ question. Which of the 4 Vedas contain a collection of magic spells and charms to fend off evil spirits and diseases? సో ఇది అందరికీ తెలిసిందే, అథర్వణ వేద. అథర్వణ వేద అసలు ఎవరు రాశారు తెలుసా మీకు? శూద్రాస్ రాశారు. బేసిక్గా ఫస్ట్ బ్రాహ్మణాస్ ఎవరు కూడా ఈ అథర్వణ వేదాన్ని ఒక వేదంగా భావించడానికి ఇష్టపడలేదు. ఎందుకు? అది శూద్రులు రాశారు. సో దాంట్లో చాలా వరకు ఈ మంత్రాలు, తంత్రాలు, ఓకే, ఇవన్నీ ఉంటాయి అందుకు. కానీ అదే అథర్వణ వేదంలోని డిసీజెస్కి సంబంధించి ఆయుర్వేదిక్ కూడాను ఈ అథర్వణ వేదంలోనే ఉంటుంది. అందుకు దాన్ని ఒక వేదంగా పరిగణించాలి అని చెప్పడం జరిగింది. అందుకు చివరికి బ్రాహ్మిన్స్ ఈ మిగతా 3 వేదాల్లోనే ఈ వేదాన్ని కూడాను ఒక వేదంగా భావించారు. ఓకే, సో ఫైనల్గా వాట్ ఈస్ ద ఆన్సర్? అథర్వణ వేద. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. మగధ మహాజనపద వాజ్ సరౌండెడ్ బై ద రివర్స్ Ganges and Ganga and Sun. ఓకే, సో బేసిక్గా ఇలా మనకు ప్రతీదీ చదవక్కర్లేదు, బట్ దిస్ మగధ మహాజనపద్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మగధ అనేది గంగా అండ్ సన్ అనేవి ఈ మగధ రాజ్యం నుంచి ఫ్లో అయ్యేవి. ఓకే, సో కాబట్టి మగధ ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గ్యాంజెస్ అండ్ వాజ్ బౌండెడ్ బై ద రివర్ సన్ ఆన్ ద వెస్ట్. ఓకే, అప్పట్లో. నెక్స్ట్ in which period is the first inscriptional example of the practice of sati found? అంటే ఏ ఇన్స్క్రిప్షన్లోని, ఎవరి ఇన్స్క్రిప్షన్లోని ఈ సతీ అనేది, సతీ సహగమనం అనేది, లేకపోతే ప్రాక్టీస్ ఆఫ్ సతీ అనేది కనిపించింది అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే సతీ ఇన్స్క్రిప్షన్ గురించి. ద ఫస్ట్ ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ ఆఫ్ సతీ హెస్ బీన్ ఫౌండ్ ఇన్ ద ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్తా. ఎరాన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో. సో గుప్తన్ పీరియడ్లోని మనకి అది సతీ గురించి చెప్పడం జరిగింది, ఎవిడెన్స్ ఆఫ్ సతీ. అండ్ ఆల్సో సమ్ రికార్డ్స్ సజెస్ట్ దట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సతీ అపియర్స్ ఇన్ ద గుప్తన్ పీరియడ్ ఇన్ 510 AD. ఓకే, క్రీస్తు శకం 510లోనే ఉందని చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? గుప్తా డైనాసిటీలో. ఓకే, నెక్స్ట్ 9th one. Iron Age is so named because during this time iron mostly replaced with dash in implements and weapons beginning in the Middle East and Southeastern Europe. అంతవరకు మనం దేంతో చేసేవాళ్ళమ్మా? బ్రాంజ్, అవునా కదా? సో ఈ బ్రాంజ్తో చేసిన ఈ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా మారిపోయాయి? ఐరన్గా మార్చారు, అంతేనా? సో బ్రాంజ్ ఏజ్లోనే, అప్పటికి మనం అయితే మాత్రం ఇంకా ఈ బ్రాంజ్లోనే కంటిన్యూ అయిన రొమానియాలోనే అప్పటికే ఐరన్ అనేది వచ్చేసింది. సో కాబట్టి ఐరన్ ఏజ్ ఈజ్ రీప్లేస్డ్ విత్ బ్రాంజ్ ఏజ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th. ద మౌర్యన్ పిల్లర్ క్యాపిటల్ ఫౌండ్ ఎట్ డాష్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద లైన్ క్యాపిటల్. సో చాలా ఇంపార్టెంట్ ఇది, సార్నాథ్. ఈవెన్ మన బొమ్మ ఉంటాయి కదా, కాయిన్స్ పైన కూడా ఉండేది ఏంటిది? సార్నాథ్. సో దీని గురించి మన నోట్స్లో కూడా ఆల్రెడీ రాసుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మౌర్యన్ పిల్లర్. సో దీంట్లో ఇప్పుడు లైన్ క్యాపిటల్ ఉన్నాం కదా, లైన్ క్యాపిటల్, బుల్ క్యాపిటల్, హార్స్ క్యాపిటల్, ఎలిఫెంట్ క్యాపిటల్, ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, ద ఇంపార్టెంట్ వర్డ్ సార్నాథ్ పిల్లర్ ఆర్ సార్నాథ్ లైన్ క్యాపిటల్. ఓకే, సో కాబట్టి మీరు ప్రతిదీ కొంచెం చూసుకోవాలి. బుల్ క్యాపిటల్ ఎక్కడ ఉందంటే రాంపూర్వ. హార్స్ క్యాపిటల్ ఎక్కడ అంటే రుమిండై ఇన్స్క్రిప్షన్. ఎలిఫెంట్ క్యాపిటల్ ఇన్ సంకిసా ఇన్స్క్రిప్షన్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ Ashoka or Mauryan dynasty. Okay, so these are the 40 questions asked in the CGL 2023 prelims exam on the topic ancient history. Similarly, we will discuss the other topics of general studies as well. I hope all of you enjoying all these videos.
You can tell your feedback on these videos also, so that I can it will be helpful for my to me to do more videos on other topics, general studies, reasoning, English, like that. Okay, so thank you very much, all of you. Take care. Good night. Jai Hind.